పనకచెర్ల మీద బీఆర్ఎస్ మొదలుపెట్టిన రాజకీయానికి కవితక్క దినం ఏదో ఒక మాటతోని పుండు మీద కారం చల్లే మాటలు మాట్లాడుతూనే ఉన్నది. టైం దొరికినప్పుడల్లా ఆంధ్రోళ్ల మీద నిప్పులు జరుగుతున్నదని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా గట్టిగానే కవితక్కకు కామెంట్లు ఇచ్చే పని ముందరేసుకున్నారు. అయితే బనకచెర్ల ఏపీ అక్రమ ప్రాజెక్ట్ అని, పోలవరం నిర్మాణంతో భద్రాచలానికి ముప్పని, ఇట్లా తలాతోకలేని ముచ్చట్లు మాట్లాడుతున్నదని చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదు. రాజకీయాలతోని ఆమె అస్తిత్వాన్ని కాపాడుకున్నాడు కోసం లేనిపోని నిందలే తున్నదని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారయ్యా బాగానే. ఇక ఏపీ నీళ్ల ప్రాజెక్టుల ముచ్చట్లల్లో మొదలైనటువంటి ఈ గొల్లెన్ సాపుడు ఇప్పుడు తిరిగి హైదరాబాద్ బిర్యానీ దగ్గరకు వచ్చిందయ్యా. అగ్గో హైదరాబాద్ బిర్యానీకి నీళ్ల ప్రాజెక్టులకు సంబంధం ఏంటంటే కవితక్క గాన్నే బురిడి కొట్టింది. సంబంధం లేని తలాతోక లాజిక్లతోని మందిని ఆగం చేసే పని ముందరేసుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుని హైదరాబాద్ కు పిలిచి బిర్యానీ పెట్టి గోదావరి ప్రాజెక్టులను ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చిండు అనుకుంటా ఆరోపణలు చేస్తున్నది. ఇక అట్లనే పనిగా ఆంధ్ర బిర్యానీ మీద కూడా జర్రంత వివాదాస్పదమైనటువంటి మాటలే మాట్లాడుకుంటూ వచ్చింది. ఇక ఆమె అట్లా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆమెను శివార్త పెట్టే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక బనకచెర్ల ప్రాజెక్టుల ముచ్చట్లలో మీడియాతోని మీటింగ్ పెట్టినటువంటి కవితక్క ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ చెప్పేటోడు కదా, అసలు ఆంధ్రలో బిర్యానీ ఎవరన్నా తింటారా, ఎట్లుంటుందో తెలవదా అని కొంచెం ఆంధ్ర బిర్యానీని కింటల్ చేసుకుంటా మాట్లాడబట్టింది. మనం ఆంధ్రలో బిర్యానీ ఏం తింటాంలే కానీ అనుకుంటా జరా ఆంధ్ర బిర్యానీ వరస్ట్ అన్నట్టుగానే మాట్లాడుకుంటా కొంచెం కాంట్రవర్సీ కామెంట్లకు తెరలేపేసరికి ఇప్పుడు కవితక్క మాట్లాడిన ముచ్చట గట్టిగా వైరల్ అవుతూని దీని మీద ఏపీలో ఉన్న పబ్లిక్ కూడా ఎవరికి దోచినట్టు వాళ్ళు గట్టిగానే కవితక్కకు కౌంటర్ ఇవ్వబట్టిండ్రు. ఏమండి కవిత గారు మనలో మాట్లాడే మీకు మా ఆంధ్రలో బిర్యానీ ఏం నచ్చుద్దండి? ఢిల్లీ మద్యం ముద్ద లిక్కర్ స్కామ్ మీకు బాగా నచ్చుతుందండి అనుకుంటా ఎవరికి దోచినట్టు వాళ్ళు సిటైరికల్ గా కవితక్కను గట్టిగానే కౌంటర్ ఇవ్వబట్టిండ్రయ్యా.